నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ కలకత్తాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన డాక్టర్లు 24 గంటల పాటు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడి. శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడతా. చిత్తూరు 2 టౌన్ నూతన CI నెట్టి కంటయ్య. చిత్తూరు నగరంలో ట్రాఫిక్ అంతరాయంగా ఉన్న అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలను సత్వరమే తొలగించాలి. నగరపాలక అధికారులను ఆదేశించిన కమిషనర్ అరుణ. వార్తల్లోని వివరాలు. 24 గంటల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దేశవ్యాప్తంగా ఓపీలను నిలిపివేస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ కలకత్తాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం చేసి చంపడాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి గాంధీ విగ్రహం వద్ద అపోలో మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ మేఘన, డాక్టర్ చంద్రశేఖర్లు మీడియాతో మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలిపై అల్లరి మూకలు అత్యాచారానికి పాల్పడి చంపడం సభ్య సమాజం తలదించుకునేలా చేసిందన్నారు. ఈ నెల 14, 15వ తేదీలలో 2 చోట్ల ఇలాంటి అఘాయిత్యం జరిగిందన్నారు. దీనిపైన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. వారికి న్యాయం జరిగేంత వరకు వైద్య విద్యార్థుల పోరాటం ఆగదన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం అత్యవసర సేవలు మినహాయించి ఇతర అన్ని రకాలైన సేవలను బాయ్కాట్ చేస్తున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నవీన్ రెడ్డి, తేజ, కావ్య, మేఘన, శివకృష్ణతో పాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.
కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన అఘాయిత్యానికి మేమందరము దానికి సంతాపం తెలుపుతా ఉన్నాము. అక్కడ పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ మౌంటా గోర్నాథ్ అనే సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ తనపైన అన్యాయంగా అక్రమంగా రాత్రిపూట తను నిద్రించటకు డ్యూటీలో ఉండి డ్యూటీలో కొంచెం విరామం తీసుకోవడానికి పడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత క్రూరంగా అత్యాచారం జరిగిన విషయం అందరికీ తెలిసింది. అది దేశం మొత్తం కుదిపేసింది. ఈరోజు మేము ఆ ఇన్సిడెంట్కి తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళకి నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా మన చిత్తూరులో పనిచేసే మన లేడీ డాక్టర్స్కి డ్యూటీలో ఉన్నప్పుడు సేఫ్ ఎన్విరాన్మెంట్, అలాగే వాళ్ళకి తగిన సెక్యూరిటీ ఉండాలని ఈరోజు నిరసన తెలుపుతాము. జరిగింది కదా, ఏ రకంగా న్యాయం జరగలేదు? ఆమెకి యాక్చువల్లీ ఇన్సిడెంట్ వచ్చేసి ఆగస్ట్ 9th జరిగింది. ఈరోజు ఆగస్టు 16వ తేదీ ఇంకా ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఆమెకి త్వరగా ఆ న్యాయం జరగాలి. అట్లే ఆ ఇన్సిడెంట్ చేసిన వ్యక్తికి తగిన శిక్ష పడాలి, శిక్ష పడాలని. ఇలాంటి ఘటనలు జరగకుండా మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకోకుండా మన పొలిటీషియన్స్ స్ట్రిక్ట్ లాస్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. జస్ట్ పేపర్ వర్కే కాకుండా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. మీ పేరు? గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఎస్పెషల్లీ ఫీమేల్ డాక్టర్స్కి అసాల్ట్ జరగకుండా, ఎటువంటి మాట పడకుండా ఇప్పటి వరకు తగిన చర్యలు అయితే జరగట్లేదు. హాస్పిటల్లో ఏ విధంగానూ ట్రై చేస్తున్నారు, కానీ అథారిటీస్ ఇంకా విస్తృతంగా జరగాలని కోరుకుంటున్నాను. అంతే. ఇంకా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో న్యాయం జరిగేంత వరకు ఈ ప్రొటెస్ట్ సాగుతూనే ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు ఇది ఒకటే కాదు కదా, చాలా జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఘటనలో కూడా చాలా జరిగినాయి. దానిపైన ఎలాంటి ప్రభుత్వం? చాలా జరిగినాయి. అప్పటికి ప్రొటెస్ట్ చేశాము, చాలా మెడికల్ కాలేజెస్ పార్టిసిపేట్ అయ్యాయి. కానీ ఇండిపెండెన్స్ డే నైట్ జరిగింది అసాల్ట్ అయితే మాత్రం ఎట్ ఇట్ పీక్స్. గవర్నమెంట్ మాత్రం దీనికి ఖచ్చితంగా స్పందించాలి. This is Dr. Meghna. I am from Vijayawada. Actually, ఇప్పుడు మీరే చెప్పండి, దిస్ ఈజ్ నాట్ ఎ సింగిల్ ఇష్యూ. వీ కాంట్ డూ ద ప్రొటెస్ట్ ఇండిఫినెట్లీ. లైక్ మేము పబ్లిక్ సేఫ్టీ గురించి పబ్లిక్కి సర్వీస్ చేయడానికి ఉన్నాము. బట్ సో మేము ఇండిఫినెట్ ప్రొటెస్ట్ చేయలేము. ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది, మేము ప్రొటెస్ట్ చేస్తాము. ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది మేము ప్రొటెస్ట్ చేస్తాము. బట్ హూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ అస్? వీ టేక్ కేర్ ఆఫ్ పీపుల్ హూ టేక్ కేర్ ఆఫ్ అస్. లైక్ తను డాక్టర్ అని కాదు, ఒక చెల్లి కాదు, ఒక లక్క కాదు. షీఈస్ ఎ విమెన్ హర్ సెల్ఫ్. ఆమె సేఫ్టీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ. Be it a male doctor or be it a female doctor, doctors need always protection from public and from the authorities as well. డాక్టర్ ఉషస్సి అండి, సివిల్ సర్జన్. ఇక్కడ MCH సివిల్ సర్జన్ గైనకాలజీలో పనిచేస్తున్నాము. ఇది చాలా హీనస్ యాక్ట్. ఎట్లాంటి కండిషన్ అంటే ఆర్జికర్ హాస్పిటల్లో జరిగింది ఆ మెడికల్ కాలేజ్లో. అసలు ప్రొటెక్షనే లేకుంటే ఎలాగని చెప్పని అర్థం కావడం లేదు. స్టూడెంట్స్ పాపము వాళ్ళ పాటు 24 hours వర్క్ చేస్తూ అట్లా చేస్తే వాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా అసలు మేము కూడా ఇంకా చేయాలనుకుంటున్నాము స్ట్రైక్ గవర్నమెంట్ తరఫున కూడా. మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదు. నేషనల్ వైడ్ జరుగుతోంది. ఇది బర్నింగ్ ఇష్యూ. దీన్ని కామ్గా ఊరికే ఉండడానికి లేదు. ఎందుకంటే వర్కింగ్ ప్లేస్లో ప్రొటెక్షన్ లేకుంటే ఇంకేం చేస్తారు చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరికి సపోర్టివ్గా మేము చేయాలనుకుంటున్నాము. చాలా చాలా అసలు చెప్పడానికి సిగ్గుచేటుగా ఉంది. అసలు ఇండిపెండెన్స్ అందరికీ వచ్చిందంటే అది ఎక్కడ ఇండిపెండెన్స్ వచ్చిందో అర్థం కావడం లేదు. చాలామంది ఏమంటారు, ఫ్రీడమ్. ఒక అమ్మాయి నైట్ టైం వెళ్తేనే, మహాత్మా గాంధీ వాళ్ళంతా చెప్పారు, నైట్ టైము ఒక అమ్మాయి ఫ్రీగా తిరిగిందంటేనే. అసలు పగలపూట జరుగుతున్నాయి, ప్రొటెక్షనే లేదు, వర్కింగ్ ప్లేస్లోనే లేదు. కల్ప్రిట్స్ని పూర్తిగా తప్పనిసరిగా వాళ్ళని శిక్షిస్తే తప్ప, శిక్షించేసి ఇంకా ఇలాంటి సెల్ఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. మా స్టూడెంట్స్ కనీసం వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అయ్యి సెక్యూర్గా ఏమన్నా వర్కింగ్ ప్లేస్లో చేసుకోవడానికన్నా కావాలి కదా. సో వీఆర్ ఆల్సో సపోర్టింగ్ దిస్ స్టాఫ్. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. చాలా దారుణమైన చట్టాలు తేవాలనుకున్నారు. ఉన్నాయి కదా, ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. మెడికల్ కాలేజ్ అంటేనే ఏదో కొంచెం ప్రొటెక్షన్, అన్నిటికన్నా ప్రొటెక్షన్ అని చెప్పి చేర్పిస్తున్నారు అమ్మాయిలందరినీ కూడా. అసలు వాళ్ళకి ప్రొటెక్షన్ లేకుంటే ఇంకేం చేయాలి? మేమేం ప్రొటెక్ట్ చేస్తాం చెప్పండి? ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి కదా. చట్టాలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు చట్టాలు? అన్ని పేపర్ వర్కే, పేపర్ మీద ఉన్నాయి అంతే. చాలా దారుణం ఉంది. అంటే మీకు ఏ రకంగా రక్షణ కావాలని కోరుకుంటున్నాను? సెక్యూరిటీ బలంగా ఉండాలండి. ఇప్పుడు మామూలు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి స్టూడెంట్ కూడా సపోర్ట్ వాళ్ళు ఎలా చేయాలంటే ఏమి మాకు ప్రొటెక్షన్ ఉంది. ఇల్లు తర్వాత హాస్పిటల్ అనేది అంతే కదా. మెడికల్ కాలేజ్ అన్నా హాస్పిటల్ అన్నా వర్కింగ్ ప్లేస్లో నాట్ ఓన్లీ స్టూడెంట్సే కాదు, మేము కూడా చాలా హరాస్మెంట్ చాలా జరుగుతూ ఉన్నాయి.
హాస్పిటల్లోనే లేకుండా ఉంటే ఇంకా బయట ఎక్కడ వర్కింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇదే హాస్పిటల్ అని కాదు, ఎక్కడైనా సరే వర్కింగ్ ప్లేస్లో లేడీస్కి సపోర్టివ్గా ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, బలంగా ఉండాలి. అది అంటే శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతుందని చిత్తూరు 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య తెలిపారు. చిత్తూరు 2 టౌన్ నూతన సిఐగా నెట్టి కంటయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ గత 4.5 సంవత్సరాలుగా తిరుపతి పీటీసీలో ఎస్ఐగా 3.5 సంవత్సరాలు పనిచేస్తూ పదోన్నతి పొంది ఏడాది కాలంగా సిఐగా విధులు నిర్వహిస్తూ చిత్తూరు 2 టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల ఆదేశాల మేరకు అధికారుల సమన్వయంతో ప్రజల సహకారంతో 2 టౌన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు డి నెట్టి కంటయ్య. నేను గతంలో తిరుపతి పీటీసీ అంటే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ నందు 4.5 సంవత్సరాలుగా పనిచేశాను. ఎస్ఐగా 3 సంవత్సరాలు, సిఐగా సంవత్సరం వర్క్ చేశాను. అక్కడే ఎస్ఐ నుండి సిఐగా ప్రమోషన్ పొంది గౌరవ అనంతపురం రేంజ్ డిఐజీ మేడం వారి ఉత్తర్వుల మేరకు, అలాగే చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ సార్ వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు చిత్తూరు 2 టౌన్ సిఐగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మనకు ఏదైతే ప్రజలను పట్టి పీడిస్తున్నాయో సోషల్ ఈవిల్స్ అంటాం, గాంజా కానీ, ఇల్లీగల్ లిక్కర్ కానీ, లేదా సారా కానీ, లేదా ఇతర ఇంకేదైనా మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. వీటి మీద పై అధికారుల ఆదేశాల మేరకు చట్ట పరిధిలో తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తప్పనిసరిగా పాటిస్తాం. అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎవరైతే ప్రజలు లా అండ్ ఆర్డర్కు సహకరిస్తారో వాళ్ళ వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. కానీ అగెనిస్ట్ సొసైటీ ఎవరైనా వ్యవహరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉండదు. కాబట్టి ఈ నా పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ను కాపాడటకు మనస్ఫూర్తిగా సహకరిస్తారని కోరుకుంటున్నాను. చిత్తూరు నగరంలో రోడ్డుపైకి వచ్చిన ట్రాఫిక్ కు అడ్డంగా ఉన్న అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు సత్వరం తొలగించాలని కమిషనర్ అరుణ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని రోడ్లపై ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రమాదకరంగా ఉన్నాయని సామాజిక మాధ్యమాలలో ఫిర్యాదులు రావడంతో శుక్రవారం ఉదయం కమిషనర్ నగరంలో ప్రధాన రహదారులు, కూడళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కొంగారెడ్డిపల్లి కలెక్టర్ బంగ్లా రోడ్డు, గాంధీ సర్కిల్, సంతపేట, ఎంఎస్ఆర్ సర్కిల్ తదితర ప్రాంతాలలో బ్యానర్ల తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. కూడళ్లు, ప్రధాన రహదారులు, వీధుల్లో రోడ్లపైకి వచ్చిన బ్యానర్లు, ట్రాఫిక్ అంతరాయం కలిగించే అనధికార బ్యానర్లను సత్వరం తొలగించాలని టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. రోడ్లపై రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. నగరంలో బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు కోసం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. తనిఖీల్లో భాగంగా కమిషనర్ కార్మికులతో మాట్లాడారు. పనులు చేసే సమయంలో యూనిఫామ్, ఆప్రాన్, చేతికి గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలన్నారు. గురువారం పంపిణీ చేసిన ఆప్రాన్లు, ఇతర వస్తువులు సరిపోయాయా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ రామకృష్ణుడు, ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని పెద్ద హరిజనవాడలో వెలిసిన ప్రముఖ ముడుపు మారి అమ్మన్ ఆలయంలో ఆడి నెల చివరి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మలు మాట్లాడుతూ 5వ శుక్రవారం ఈ ఆలయంలో ఆడి నెలలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించామన్నారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారన్నారు. ఇందులో భాగంగా చివరి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని అమ్మవారిని పుష్ప పల్లకిలో చిత్తూరు నగరంలోని హై రోడ్డు, ఎంజీఆర్ వీధి, పొన్నియమ్మన్ గుడి వీధి, పాత బస్టాండ్, చర్చి వీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లో మునకమారి మనిషి ఆమె చాలా పురాతనమైన
దేవుడు. ఆయనను కోరుకుంటే ఏమీ జరిగినట్లు లేదు, అన్నీ బాగా జరుగుతుంది. ఆయన గురించి చెప్పాలంటే ఉంటే ఎక్కువగా ఉంది. కానీ ఆ గుడిని నిర్మించింది మా పుణ్యవతి నాన్న గారు, ఎమ్మెల్యే గారు. అలాగనే కుంభాభిషేకం చేసింది ఎమ్మెల్యే సత్యప్రభం గారు. ఈరోజు పుష్పబలిక జరిగిందంటే మా గురుజాల జగన్మోహన్ గారు, అలాగనే వాళ్ళ తండ్రి చెన్నకేశ్వర నాయుడు గారు వచ్చి ఓపెన్ చేసి దేవుని చేసుకున్నారు. అలాగనే కాజూరు బాలజన్న, లోకేశ్వర రెడ్డి గారు, అలాగే మా తెలుగుదేశం కుటుంబం అందరూ కలిసి మేము దేవుణ్ణి బాగా పూజ చేసి. బీజేపీ పార్టీ జాతీయ నేత ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను పలువురు బీజేపీ నేతలు చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం చిత్తూరు నగరానికి చేరుకున్న ఆయన స్వాతంత్ర దినోత్సవం అనంతరం గురువారం సాయంత్రం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో బీజేపీ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడుతో పాటు బీజేపీ పార్టీ మండల నాయకులు షణ్ముగం, గోకుల్ యాదవ్, బీజేపీ నాయకులు మంత్రిని ఘనంగా సత్కరించి చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద శుక్రవారం ఛత్ర స్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజా సామాగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల గుండా అర్చక బృందం మేఘరమెట్టుకు చేరుకున్నారు. అక్కడి నుండి నారాయణగిరికి విచ్చేశారు. ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేద పారాయణదారులు ప్రబంధ సాతుమూర నిర్వహించారు. ఆ తరువాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమల 7 కొండల్లో అత్యంత ఎత్తైన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొదటగా కాలు మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ద్వాదశి నాడు ఛత్ర స్థాపనోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పార్పత్తేదార్ హిమ్మత్ గిరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. சாதித்துருளா வந்துன்னை சேவித்து உன்பத்தா மர்களே போத்தம் மர்களே ராய் கத்தம்மே தொன்னங்குளத்தில் பிறந்து நீ குத்தி விளங்கான் கோவிந்தாய் தைக்கமேழே விரைவைக்கும் உந்தன்னோட தோமையாவ உனக்கே நாமான் செய்வோம் ఒకేసారి వస్తాను సార్ ఆయన ఫోటో తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిట్టల్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి, రాజశేఖర్, బీజేపీ నాయకులు లక్ష్మణ్, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బొజ్జల సుధీర్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇంకా ముందుకు రావు సార్, ఇంకా ముందుకు వస్తే
ఫస్ట్ ఫోన్ ఎత్తుకోండి, అదే కెమెరా ఎత్తు, ఫస్ట్ ఫోన్ ఎత్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.